హలో ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? నేను బాగున్నా. మనకు సద్దుల పండుగ వస్తుంది కాబట్టి సత్తులు ఎలా చేయాలో చూపిస్తా. తెలియని వాళ్ళకు తెలుసుకొని చేసుకోండి. మనకు బతుకమ్మ ఎంత ఆనవాలో మనకు సత్తులు చేసుకుని కూడా అంతే. మనకు సాంప్రదాయ తెలంగాణలో ఎన్ని రకాలని అన్ని రకాలు కాదు, పెట్టుకుంటే 5 రకాలు, లేకుంటే 9 రకాలు, లేకుంటే 11 రకాలు. దీంతో అటుగా పెరుగు అన్నము, అదే రోజు దోసకాయ కూడా పెట్టుకుంటారు. కానీ నేనైతే ఒక 5 రకాలు మీకు ఎలా చేయాలో చూపిస్తున్నా. తెలియని వాళ్ళు తెలుసుకొని చేసుకోండి. ఇవి పెసాళ్ళు. నేనైతే 5 రకాలు చేస్తున్నా. ఇవి పెసాళ్ళు. మన లోకల్ పెసాలు తెచ్చుకోవాలి. ఇట్లా చిన్నగా ఉంటాయి, మన సత్తలకు మంచిగా పని చేస్తాయి. ఇవి పెసాలు కాబట్టి ఇవి పెసర సత్త అంటారు. ఇక ఇవి పల్లీలు, ఇవి పల్లి సత్తు. ఇవితోటి పల్లీ సత్తి వేసుకోవాలి. ఇవి మక్క సత్తి వేసుకోవాలి వేయించుకొని. ఇవి బియ్యం సత్తి అంటారు దీన్ని. బియ్యంతో వేసుకోవాలి. ఇవి మనం ఇంట్లో పట్టించుకునే బియ్యం అయితే ఇంకా మంచిగా ఉంటాయి. ఇవి మంచిగా టేస్ట్ ఉంటుంది, పంట బియ్యం. ఇది కుడుక సత్తి సన్నం కోసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఎట్లా చేయాలో మీకు చూపిస్తాయి. ఇవన్నీ వేయించాలి, పట్టాలి. ఇగో ఇది నెయ్యి. ఈ నెయ్యి ఏమిట్లలో కలపాలో కూడా మీకు చూపిస్తా. ఇగో ఈ కుడక సత్తులో కలపద్దు, ఇవి మక్క సత్తులో కలపద్దు. ఇది ఇలా బెల్లం వేసుకొని పట్టుకోవాలి. ఇవి పల్లి సత్తులో కూడా నెయ్యి కలపద్దు. ఇగో ఈ బియ్యపు దాంట్లో ఈ పెసర దాంట్లో కలుపుకోవాలి, మంచిగా ఉంటుంది. గోధుమలు కూడా చేసుకుంటారు, దాంట్లో కలుపుకోవాలి. ఈ రెండిట్లనే ఈ నెయ్యి కలుపుకోవాలి. ఈ దీంట్లో ఈ మూడిట్ల మాత్రం నెయ్యి కలపద్దు. అది కలుపుడు కూడా పద్ధతి కాదు, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. ఒక రెండిట్లనే కలుపుకోవాలి ఈ నెయ్యి. ఇవన్నీ వేయించి మంచిగా పొడులు చేస్తాం కాబట్టి మనం ఈ పొడులు సప్పటికి తినలేం కాబట్టి ఇలా స్వీట్ కలుపుకోవాలి. ఈ స్వీట్ అంతకు నేను బెల్లము కలుపుతున్నా. చక్కెర తినద్దంటారు కాబట్టి ఇప్పుడు ఎక్కువ మంది చక్కెర తింటారు కాబట్టి నేను ఇవన్నిట్లల్లో ఈ బెల్లమే వాడుతున్నాం. మేము ఇప్పుడు 3-4 సంవత్సరాల సంది చక్కెర వాడతలేము. ఇవి ఒక్క దాంట్లో మాత్రం చక్కెర వాడతాం. ఇలా బియ్యం సత్తు కాబట్టి ఇలా బెల్లం ఎత్తే మంచిగా ఉంటుంది. ఒక్క దాంట్లో చక్కెర కలుపుకోవాలి. ఈ మిక్తి అన్నిట్లల్లో బెల్లం వేసుకుంటేనే మంచిగా ఉంటుంది. బెల్లం తింటే మంచిది హెల్త్కు. ఇవన్నీ మనం చేసుకున్నాక బతుకమ్మ ఆడుకుంటానికి పోతాం కాబట్టి అక్కడికి ఎన్ని రకాలు చేస్తే అన్ని రకాలు మనం సపరేట్గా అన్ని పట్టుకొని పోవాలి. మనం బతుకమ్మ వేసుకొచ్చుకున్నాక ఇవన్నీ మనం దూరం ఉంటుంది కాబట్టి ఇవన్నీ టిఫిన్లల్లో పట్టుకొని పోవాలి. దగ్గరున్న వాళ్ళు అయితే ఇంటికి వచ్చి కొండ అవుతారు. వచ్చినాక అందరికి బొట్టు పెట్టి ఆ గౌరమ్మని అందరూ పసుపు కుంకుమ పుస్తలకు చెంపలకు పెట్టుకోవాలి. మంచిగా అందరు ముత్తైదులు ఉంటారు కాబట్టి అందరికి పెట్టుకున్నాక ఇవన్నీ కొండవేనవన్నీ అన్ని ఎన్ని కొండపోతాం అన్ని కొంచెం కొంచెం ప్లేట్లు 5 రకాలు పోసుకోను, 9 రకాలు పోసుకోను. అందరికీ అక్కడ ఎంతమంది ఉంటే అంతమందికి అయినా ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్నాక అక్కడ మగవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు. ఎవరికైనా సరే లేదనుకుంటా మనం కొండేందంతా మనకు ఎంత కొండవుతాం అంత మనకు వస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ మళ్ళీ మనకు రిటర్న్ అయినా ఇస్తారు కాబట్టి అందరికి అక్కడ వంచి పెట్టచ్చు, అందరు తినచ్చు. ఇది దేవుందే కాబట్టి ఏం తప్పు లేదు. ఎవరికైనా పెట్టచ్చు, ఎవరైనా తినచ్చు. వాళ్ళు గట్లా వీళ్ళు గిట్లా అని ఎవరికి పెట్టకుండా ఉండద్దు. అక్కడ ఎంత మంది ఉన్నా కానీ అందరికి పెట్టుకొని సంతోషంగా తినస్తే అందరికి మంచిగా అనిపిస్తుంది. వీళ్ళకి పెట్టద్దని అనద్దు. విడివిడిగా వేయించుకోవాలి. చల్లార పెట్టుకొని చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి. అవి ఎట్లా చేయాలో మీకు అన్ని చూపిస్తా. అన్ని దానికి వేయించి చల్లారినాక మిక్సీ పట్టి ఈ బెల్లం కూడా చిన్నగా దురుముకొని ఇలా వేసుకోవాలి. పెద్దగా ఎత్తే మిక్సీ బిల్లేళ్ళు ఎరుగుతాయి కాబట్టి మీకు అన్ని ఎట్లా పట్టాలో చూపిస్తా. గ్యాస్ కూడా బాగా ఫుల్ పెట్టద్దు, ఎందుకంటే ఇవి పుట్టినే మాడిపోతాయి. కొంచెం బాగా సిమ్లో పెట్టద్దు, బాగా పెద్దగా పెట్టద్దు. నార్మల్గా పెట్టుకొని ఇది కొంచెం మందం ఉంటే కొంచెం ఎక్కువ పెట్టుకునేది కాబట్టి మరి కొంచెం గిన్నె పలసగా ఉన్నది కాబట్టి కొంచెం నార్మల్గా పెట్టి ఊక కలుపుకుంటూ ఉండాలి. మనం కలుపుకుంటూ ఉండేది అడిగి మారిపోతూ ఉంటాయి, చుట్టూ వేగాయి. ఇవేమో అడుగంటుకుంటే కొంచెం మాడు వాసన వస్తూ ఉంటే ఫస్ట్ సిమ్లో పెట్టుకొని అన్నీ వేయించుకోవాలి. ఒక్కొక్క ఇవన్నీ వేయించుకున్నాక అన్ని విడివిడిగా చల్లార పెట్టుకున్నాక మిక్సీ పెట్టుకోవాలి. ఇవి మక్కలు కొన్ని పేలాల లెక్క కూడా ఏగుతాయి, కానీ అట్లనే మనం మిక్సీ పట్టుకోవచ్చు. కానీ కాయల లెక్క ఉన్నాయే మంచిగా ఉంటాయి సత్తుకు. ఇట్లా వేయించుకోవాలి. పేలాల మక్కలు వేయించుకోవద్దు, మనం నార్మల్ మక్కలు తెచ్చుకొని వేయించుకొని చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి. పల్లీలు కూడా సిమ్లో పెట్టుకొని లైట్గా వేయించుకోవాలి. మనం పచ్చళ్ళకి ఎట్లా వేయించుకుంటాం అట్లా వేయించుకొని పొట్టు తీసుకొని వేసుకోవాలి. కానీ మేము పొట్టుతోటే వాడుతున్నాం. తినేటోళ్ళు అట్లా వేసుకోవచ్చు, పొట్టు అవసరం లేదంటే పొట్టు తీసి చల్లారితే ఇవి రాకపోతే పొట్టు తెల్లగా వస్తాయి. అప్పుడు మళ్ళీ బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. కానీ మేము ఇట్లా పొట్టుతోటే వాడుతున్నాం. ఇవి బియ్యం
బియ్యం కూడా లైట్గా వేయించుకోవాలి. ఈ బియ్యం తొందరగా మాడిపోతాయి. ఇవి ఇంకెక్కువసేపు కలుపుకుంటూ ఉండాలి. బాగా మాడనియద్దు, బాగా తెల్లగా తీయద్దు. ఇవన్నీ వేయించినాక మీకు మళ్ళీ చూపిస్తాం. బియ్యం సత్తు తింటే పురుగులు పడితే కడుపులా అంటారు. ఎక్కడ నట్టాలందరూ ఇప్పుడు పురుగులు అంటారు. ఇవి వేయించుతాం కాబట్టి పురుగు అసలే మనకు కడుపులో తయారు కాదు. ఏం భయం లేకుంటే ఇది తినచ్చు. కాకపోతే బియ్యం కాబట్టి కొంచెం తక్కువ చేసుకోవాలి. ఇక పప్పులు, పల్లీలు, పెసాలు, కుడుకలు ఎక్కువ చేసుకొని తింటే ఒంటికి మంచిది. బెల్లం వేసుకొని తింటాం కాబట్టి అది మంచిది. ఇట్లా వేయించుకోవాలి. బాగా తెల్లగద్దు, బాగా నల్లగద్దు. ఇట్లా వేయించుకొని ఇవన్నీ ఇట్లా షార్ట్లన్నా లేకుంటే కాటన్ చీరలన్నా ఇట్లా ప్లేట్లన్నా పెద్దగా ఉండేటట్టు పలసగా నేర్పుకొని ఫ్యాన్ కింద పెట్టుకోవాలి. పెట్టుకున్నాక కూడా కింద ఇట్లా ఆవిరి వస్తుంది. ఆవిరి వచ్చేటప్పుడు కూడా మనం అక్కడక్కడ తీసుకుంటా జరుపుకుంటా ఫ్యాన్ వేసుకొని ఉంచుకుంటే అన్నీ చల్లారుతాయి. ఇవన్నీ అన్నీ చల్లారినాక మిక్సీలో కూడా కొన్ని కొన్ని పోసుకుంటా వట్టాలి. అన్నీ ఒకటిసారి పోస్తే కూడా అది లోడు పడి మిక్సీ బ్లేడ్ ఖరాబ్ అయ్యి ఆగిపోతుంది. మనకు పండుగ పూట కూడా అట్లా కష్టమవుతుంది. కొన్ని కొన్ని వేసుకుంటా పట్టాలి. ఇవి కొంచెం పల్లీలు సమరు ఉంటాయి, ఇవి సమరు ఉంటాయి కాబట్టి ఇవి మొదగాలు పట్టద్దు. ఇవి రెండు పల్లీలు ఉండి కొడుక సమర్ లెక్క ఉంటుంది కాబట్టి మిక్సీలో వేడైనాక కూడా మనం పడతా ఉంటే మళ్ళీ ఇవి పొడి పట్టది. ఇవి లాస్ట్ ఇవి రెండు పట్టుకోవాలి. ఈ మొదగాలు ఈ మూడు పల్లి ఉండు బియ్యపు మక్క ఈ మొదగాలు పట్టుకోవాలి. పెసాలు ఇవి పట్టుకున్నాక లాస్ట్కి ఇవి రెండిట్లో ఏదైనా పర్లేదు. ఈ రెండు ఎంతసేపు పట్టుకోవాలి. బెల్లం వేస్తాం కాబట్టి ముద్ద లెక్క అవుతుంది. ఇవి పట్టుకొని కూడా ఒకటిసారి లోడు పడుతుంది కాబట్టి బాగా వేసుకోవద్దు. కొన్ని కొన్ని పట్టుకొని జల్లెడ పట్టుకోవాలి. ఇవి పప్పు లెక్క పట్టి పడతారు కానీ మేమైతే పెసాలు పొట్టుతోటే వేసుకుంటాను. 4-5 సంవత్సరాల కానీ పొట్టులో మంచిగా విటమిన్స్ ఉంటుంది కానీ పప్పు చేస్తలేము. ఇప్పుడు ఇట్లనే మిక్సీ పట్టుకుంటాను. పట్టుకొని జల్లెడ పడతా. ఎట్లా పట్టాలో చూపిస్తాం. ఇవి కూడా మేము పల్లీలు కూడా పొట్టు తీస్తలేము. ఇట్లనే మిక్సీ పట్టుకుంటున్నాం. ఇట్లా పట్టుకుంటే మంచిది. అందరు ఇట్లనే పట్టుకోండి. ఇవన్నీ వేయించుకున్నాం కాబట్టి తెల్లనోళ్ళు కుడక కూడా వేయించుకున్నారు. ఇది వేయించుకోవాలి. పచ్చి కుడకలు ఇట్లా సన్నం కోసుకొని ఇట్లా బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది వేయించేది ఎందుకంటే మాడిపోతుంది. తెల్లనోళ్ళు ఇవన్నీ వేయించిందని ఇది కూడా వేయించుకునేది. ఎండిన కుడక ఇట్లా మంచిగా తెచ్చుకొని సన్నం కోసుకొని ఇట్లా బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఎండిన కుడకలు మంచి షాప్లో దొరుకుతాయి కాబట్టి మంచి తెల్లటి తెచ్చుకొని చేసుకుంటే ఇట్లా సన్నం కోసుకొని బిల్లేడ్లు ఇరవకుండా ఉంటే మిక్సీ మంచిగా ఉంటుంది. దొడ్డుగా కోస్తే బిల్లేడ్లు ఇరు మనకు పండుగ పూట కష్టం అవుతుంది. మళ్ళీ వేరేటోళ్ళని అడగవలసి వస్తుంది. ఇట్లా మెత్తగా అయినాక బియ్యం పిండి ఇది బరుసలు ఉన్నప్పుడు పట్టద్దు. కొంచెం ఇట్లా మెత్తగా అయింది కాబట్టి దీంట్లో చక్కెర పోసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. అది ఇది మళ్ళీ ఇంకా మంచిగా మెత్తగా అవుతుంది. దాన్ని సపరేట్ పట్టడం అవసరం లేదు చక్కెర. ఒకవేళ సపరేట్ పట్టాలనుకుంటే వర్షాకాలం కాబట్టి ఒక 2 నిమిషాలు పెంకనో ముక్కుడో పెట్టుకొని ఈ చక్కెర వేడి చేసుకొని పట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇది మనం ఇలా పడతాం కాబట్టి ఇది కొంచెం వేడి లెక్క ఉంటుంది కాబట్టి ఇంట్లో మంచిగా పొడి పడుతుంది చక్కెర. ఇట్లా రెండు పట్టుకోవాలి మిక్సీలు. ఇది వేడి అవుతుంది. వేడయ్యి ముద్ద అవుతుంది ఇది. అందుకే 2 గిన్నెలు పెట్టుకున్నా. ఇదొకసారి పడుతున్నా, ఇదొకసారి పడుతున్నా. ఇట్లా రెండు వాడుకుంటే మిక్సీలు ఖరాబ్ కాకుండా ఉంటే ఇది వేడి కాకుండా ఉంటుంది. మనం చాలాసేపు మెత్తగా పడతాం కాబట్టి ఇవి కాలుతున్నాయి. ఇది పట్టడానికి ఇది జల్లారుతానే ఇట్లా 2 గిన్నెలు పెట్టుకుంటాం. మనం చక్కెర కాబట్టి పొడి ఇల్లంతా వాడుతుంది. మిక్సీ పట్టినాక ఒక 2-3 నిమిషాలు ఆగి కొన్ని దాన్ని కొంచెం ఇట్లా కొడితే దీన్ని ఏమన్నా ఉన్నది రాలుతుంది. వెంటనే ఇట్లా దిష్టాలకు ఇట్లా వారి ఇల్లంతా చక్కెర కాబట్టి కాళ్ళకు అత్తుకుంటుంది. కొద్దిసేపు అయినాక దీన్ని మూత తిప్పితే మనకి ఇంట్లో దేని మీద వారకుండా ఉంటుంది. ఇలా చక్కెర వస్తాం కాబట్టి మళ్ళీ అంతా వారి కాళ్ళకు అత్తుకుంటుంది, చేతులకు బంక ఉంటుంది. మన ఇంట్లో వేరే పదార్థాల మీద అంత వారుతుంది. మళ్ళీ స్వీట్ కాబట్టి అంత ఈగలు దోమలు వస్తూ ఉంటుంది. కొద్దిసేపు అయినాక దీన్ని మూత తీసుకోవాలి. ఈ యొక్క బియ్యపు దానికి ఎక్కువ తేలుతుంది. ఇలా మనం చక్కెర పోతాం కాబట్టి ఇది ఎక్కువ తేలుతుంది. పెసర్ల దాంట్లో బెల్లం వేస్తాం కాబట్టి అది పొడి ఉండేది కొంచెం. ఈ వాళ్ళు మెత్తగా అయినాకనే దీన్ని ఇలా కొంచెం కొంచెం బెల్లం వేసుకుంటా మనం తింపాలి. బెల్లం ఇట్లా సన్నం కోసుకోవాలి. ఇట్లా సన్నం కోసుకుంటే బిల్లెలు ఇరగకుండా ఉంటాయి. ఇది కొంచెం కొంచెం వేసుకుంటే మనకు సరిపోయేంత. కొంతమంది ఎక్కువ స్వీట్ తింటారు, కొంత తక్కువ తింటారు కాబట్టి దాన్ని అందాజను బట్టి వేసుకొని మిక్సీ పట్టుకుంటే ఇట్లా పొడి ఉంటుంది. పట్టుడు అయిపోయాక దీంట్లో నెయ్యి కలుపుకోవచ్చు. వేసేటప్పుడు ఎట్లా పట్టాలో మీకు చూపిస్తాయి. ఇట్లా ఇది మక్క సత్తు జల్లెడ పట్టకుండా పట్టిన మంచిగా మెత్తగా. ఈ జల్లెడ పట్టుకునే అవసరం లేదు.
కొంచెం ఎక్కువసేపు పడితే ఏదైనా జల్లెడ పట్టుకోవడం అవసరం ఉండేది. 2 పెట్టుకోవాలి. ఇవి 2 పెట్టుకుంటే జల్లెడ పట్టకుండా ఏం కాదు. ఒకటే పెట్టుకుంటే వేడి అవుతుంది కాబట్టి ఊరికే జల్లెడ పట్టుకుంటే పట్టుడు అవుతుంది. నేను 2 మిక్సీలు వాడుతున్నా కాబట్టి ఇట్లా అయింది. దీంట్లో ఇప్పుడు బెల్లం వేసి పడతా. కిలో మక్కలకు 1/2 కిలో వేసుకోవాలి. కొంచెం ఎక్కువ తినేటోళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, ఆడికాడికి సరిపోతుంది. నేను కొంచెం కాబట్టి మక్కలు ఇట్లా అందాదకి వేస్తున్నా. లెక్క కొద్ది అయితే 1 కిలో పట్టించుకుంటే 1/2 కిలోకి కొంచెం ఎక్కువ వేసుకుంటే స్వీట్ మంచిగా సరిపోతుంది. పల్లీలు ఇట్లా మంచిగా పొడి పొడి అయినాక బెల్లం వేసుకోవాలి. ముదిగాల బెల్లం వేస్తే మొత్తం ముద్దయి అవి పల్లీలు అసలే దంగయి అట్లనే వక్కలు ఉంటుంది, అంత మంచిగా ఉండదు. ఇట్లా అయినాక ఇలా బెల్లం వేసుకొని మళ్ళీ ఒక 2-3 నిమిషాలు నింపుకుంటే ఇదంతా బెల్లం మంచిగా కలుపుతుంది. ఇట్లా బెల్లం వేసుకొని మళ్ళీ ఒక 2-3 నిమిషాలు మళ్ళీ మిక్సీ పట్టుకుంటే ఈ మొత్తం బెల్లం అంతా దానికి పట్టుకొని మంచిగా పొడి పొడి ఉంటుంది. మరి బాగా పొడి పొడి ఉండదు, కొంచెం ముద్ద లెక్కనే ఉంటుంది. కానీ ఇట్లా మెత్తగా అయినాకనే వేయాలి. ఇంట్లో బెల్లం వేస్తేనే మంచిగా ఉంటుంది. ఇది ఒకటే కొడుకు కాబట్టి ఇంకా చిన్న దాంట్లో పట్టిన, పెద్ద దాంట్లో పడతలేదు. ఎక్కువ ఉన్నోళ్ళు పెద్ద దాంట్లో పట్టుకోవచ్చు. నేను ఒకటే కొడుక చేసిన కాబట్టి చిన్న గిన్నె పెట్టిన. ఇట్లా మెత్తగా అయినాక ఇంట్లో కూడా బెల్లం వేసుకోవాలి. ఇట్లా అందాదకి వేస్తున్నా, ఇది కొంచెమే కాబట్టి. ఇట్లా వేసుకొని దీన్ని మళ్ళీ మిక్సీ దింపుకుంటే మొత్తం కలగలుగుతుంది. ఇది కుడక సత్తు అన్నీ ఇట్లా మిక్సీ పట్టుకున్నా. ఇంకా ఇది పల్లి సత్తు, ఇక ఇట్లుండే మంచిగా పొడి కూడా ఉన్నది. ఇట్లా ఇది మక్కది, ఇది ఇట్లా మిక్సీ పట్టిన. కొంచెం చల్లారానే ఇట్లా ప్లేట్లో వేసిన. ఇది పెసరిది, దీంట్లో నెయ్యి కలపాలి. కరగా పెట్టినది కాలుతుందని. ఇది బియ్యం సత్తు, ఇది 2 ఇట్లా నెయ్యి కలుపుకోవాలి. నెయ్యి ఉంటే కలుపుకోవాలి, కానీ మంచిగా ఉంటుంది. లేకుంటే అంత కొట్టుకబడ్డట్టు ఉంటుంది కాబట్టి మన ఇంట్లో నెయ్యి అయినా బయట అయినా ఏదో ఉంది దొరికిన నెయ్యి కలుపుకోవాలి. 2 ఇట్లా. వర్షం పడుతుంది, సప్పుడు వినబడుతుందని ఏమనుకోకుండా, మాటలు వినబడితే వినబడదు. ఇది పెసర సత్తు. ఇప్పుడు వర్షం తగ్గింది, శబ్దం లేదు. ఇట్లా నెయ్యి వేడినాక వేడిది కలుపుకోవద్దు, చేయి కాలుతుంది. చల్లార పెట్టుకొని దీనికి సరిపోయేంత మనం కలుపుకోవాలి. ఇది కలుపుకొని ఇట్లా చేత మంచిగా కలపాలి. గంటెతో కలిపితే అది ముద్దలు ముద్దలు ఉండి సరిగ్గా కలవదు. చేత కలుపుకుంటే మంచిగా కలుపుతుంది. వేడి ఉన్నప్పుడు చేతిలో పోసుకోవద్దు నెయ్యి. ఇంకా కొంచెం పడుతుంది ఇలా నెయ్యి, ఇది సరిపోలేదు. మంచిగా కలుపుకోవాలి చేయితోటి. ఇది సరిపోయింది. ఇప్పుడు నెయ్యి ఇట్లా కలుపుకొని మంచిగా మళ్ళీ డబ్బాలో పెట్టుకొని దీన్ని పదన అంటకుండా ఒక చెంచా పెట్టుకొని మనం తిన్నప్పుడల్లా వేసుకోవాలి. దీన్ని మంచిగా ఇట్లా కలుపుకుంటే ఇట్లా మనం తినేటప్పుడు కొద్దిగా వాడకుండా ఉంటుంది. నెయ్యి కలుపుకుంటే ఇట్లా బెల్లం వేసినాం కానీ నెయ్యి ఉంటే దీని టేస్ట్ వేరే ఉంటుంది. ఇట్లా కలుపుకొని డబ్బాలో పెట్టుకొని ఒక పొడి చెంచా పెట్టుకొని తినేటప్పుడల్లా తీసుకోవాలి. ఇట్లా డబ్బాలో పోసుకొని పెట్టుకోవాలి. గాలి తెలవకుండా ఉంటుంది, సీమలు పట్టి. దీంట్లో ఒక చెంచానో గంటనో ఏదో ఒకటి వేసుకుంటే తినేటప్పుడు తీసుకొని పెట్టుకోవాలి. వర్షాకాలం కాబట్టి పదనేది ముడితే బూజు వస్తుంది. ఎంత పొడి వస్తువు అయినా తడి వస్తువు అయినా బూజు వస్తుంది. పచ్చళ్ళే అని కాదు, ఏ వస్తువు అయినా పదన తగిలితే బూజు వస్తుంది వర్షాకాలం. ఏదైనా మంచిగా పొడిగా ఉంచుకోవాలి ఇట్లాంటి కదా. ఎందుకంటే ఒక్కటే రోజు అయిపోయేది కాదు కదా, ఒక 15 రోజులు 20 రోజులు ఉంటాయి ఒక్కొక్కరి ఇంట్లో సత్తులు. ఇట్లా చేసుకొని పెట్టుకొని ఇది పక్కకు మూత పెట్టుకోవాలి. ఇది బియ్యం సత్తు, దీంట్లో నెయ్యి పోసిన కొంచెం వేడిగా ఉందని మెల్లగా కలుపుతున్నా. చూసుకొని కలపాలి, నెయ్యి కాబట్టి బాగా వేడి ఉంటుంది, అది చేతులు కాలుతాయి. ఇది సరిపోయింది. గడ్డలు లేకుండా మంచిగా కలుపుకొని గిన్నెలో పెట్టుకుంటే ఒక 15 రోజులు అట్లా పని చేస్తుంది. ఈ సత్తులు ఎందుకు చేస్తారంటే గౌరమ్మకు మనం నీసు పెట్టుకోం కాబట్టి, ఇది ఒక బతుకమ్మ పండుగ పెట్టుకుంటాం. సత్తు ఏ దేవునికి పెట్టాం మనం.
ఏ దేవునికైనా కానీ స్వీట్ వండుతాం, ఏదో సేమినో తీయటనమో ఏదో ఒకటి వండుతాం. ఈ యొక్క బతుకమ్మ పండుగ కాబట్టి మనం నీసు దేవుడు కాబట్టి అమ్మవారికి గౌరమ్మ దేవునికి ఎన్ని రకాలైనా మనం పెట్టుకోవచ్చు. కాకపోతే లెక్క ప్రకారం అయితే 3, 5, 9, 11 రకాలు పెట్టుకుంటారు. ఈ యొక్క దేవునికే పెట్టుకోవాలి. ఇది మనం చేసుకునేది సంవత్సరానికి ఒక్కసారి చేసుకుంటారు కాబట్టి దీనికి సత్త అంటే స్పెషల్గా ఉంటుంది. ఒక గౌరమ్మగా చేసుకొని పెట్టుకుంటాం. బతుకమ్మకు మనం ఉట్టేప్పుడు అసలే చేసుకోము. ఎంత తినబుద్ధి అయినా ఎన్నో రకాలు చేసుకుంటాం కాబట్టి ఈ సత్తులు మాత్రం మనం చేసుకోము. ఇంకా జొన్నది కూడా చేసుకుంటే మంచిగా ఉంటుంది. జొన్నలు కూడా వేయించి చేసుకొని అందులో కూడా బెల్లమో లేకుంటే చక్కెర కలుపుకుంటే మంచిగా ఉంటుంది. కానీ బెల్లం కలుపుకొని అందులో నీళ్ళు పోసుకొని కలుపుకొని తింటే వెనకటి పద్ధతి అయితే అట్లా తిందరు. కానీ ఇప్పుడు అట్లా నీళ్ళు కలుపుకొని ఎవరు తింటారు? బెల్లం వేసుకొని తింటే మంచిగా ఉంటుంది. సద్దుల బతుకమ్మకు మనం బతుకమ్మ వేసుడు ఎంత స్పెషలో ఆనవాయితీ లెక్క ఈ సత్తులు కూడా ఆ దేవునికి అట్నే చేసి పెడతా. గౌరమ్మకు మనం సంవత్సరానికి ఒక్కసారి చేసుకొని ఇట్లా పెట్టుకోవాలి. ఈ పద్ధతి మాత్రం మారద్దు. అసలే ఎన్ని తరాలు ఉన్నా కానీ ఈ సత్తులు చేసుడు మాత్రం మారేది. బతుకమ్మ వేసుడు ఎట్లా మారదో ఈ సత్తులు చేసుడు కూడా అట్లనే మారేది. మనం వీలున్నట్టు ఎన్ని రకాలైనా పెట్టుకోవచ్చు ఓపిక కొద్దీ. గట్లా మక్కలు, జొన్నలు, గోధుమలు చేసుకుంటారు. కానీ పెట్టుకుంటూ మాత్రం 5 రకాలు, 9 రకాలు, 11 రకాలు చేసుకుంటారు. అది ఆనవాయితీ అట్లా పెట్టుకున్నాడు. లాస్ట్ రోజు మాత్రం పెరుగన్నం పెట్టుకుంటారు. దోసకాయ తెచ్చి పెట్టుకుంటారు. దానితో కూడా లెక్క కొద్దే పెట్టుకుంటారు. దోసకాయ లేనప్పుడు మనం చేసుకునేవన్నీ పెట్టుకోవాలి. నేను 5 రకాలు చేసిన ఈ సత్తులు. నేను దోసకాయ పెట్టాలంటే మళ్ళీ ఇంకొక 2 రకాలు తయారు చేసి పెట్టాలి కాబట్టి ఇక నేను ఏ రకం పెట్టా. అందుకే ఇదేమన్నా ఒక్క రకం మీరు తక్కువ పెట్టుకుంటే అలా దోసకాయ కలుపుకొని పెట్టుకోండి. నేనైతే ఎప్పుడు దోసకాయ పెట్టలేదు. ఈ సత్తులు 5 రకాలు చేసి పెట్టుకుంటా. బతుకమ్మకు మాత్రము కలరేసిన పువ్వులు అసలే వాడకుండ్రి, కొనకుండ్రి. ఎట్లా పూసినాయో గట్లనే కొనుకొచ్చుకొని పెట్టుకోండి. మొన్న పెట్టిన పెత్రామాసకు కూడా చెప్పిన కలర్ లేకని చిన్న బతుకమ్మ రోజు. ఇప్పుడు కూడా చెప్తాను. ఇంకా 2 రోజులు అయితే సద్దుల బతుకమ్మ వస్తుంది కాబట్టి కలర్ పూలు కొనుక్కోవద్దు. కలర్ వేసిన పువ్వులు కొనకుండ్రి. కొన్నా కానీ ఒకవేళ ఎవరైనా కొనుకొచ్చినా కానీ మీరు ఇంట్లో ఆడవాళ్ళు బతుకమ్మ వేసుకుంటారు మాత్రం పేరుకుండా అవి పక్కకు పెట్టుండ్రి. కలర్ వేసిన పువ్వులు వేసి నీళ్లు కలుషితం చేసుకుంటే మన ఎద్దులు ఖరాబ్ చేసుకోవద్దు. ఏ రకంగా ఊస్తే ఆ రకంగానే తెచ్చి పెట్టుకోవాలి. ఈ బతుకమ్మకి ఎన్ని రకాలైన పూలు పెట్టుకుంటారు. కలర్ పూలు మాత్రం మీరు అసలే కొనకుండ్రి. అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. నా సత్తులు మీ అందరికీ నచ్చితే చేసుకొని ఎట్లా ఉన్నాయో చెప్పి నేను చేసినట్టు మీరు చేసుకొని మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ కొట్టురు, షేర్ చేయండి.